సో సుప్రియ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని జనరల్ హెల్త్ కండిషన్స్ లైక్ హై షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే హై బీపీ కానీ ఇవన్నీ మన ఓరల్ హెల్త్ని ప్లస్ దీని ఎఫెక్ట్స్ డెలివరీ మీద ఎలా ఉంటాయి? సో డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది దీపిక. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది. సో షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ ఇదేంటంటే ఇట్స్ అ బై డైరెక్షనల్ రిలేషన్ అనమాట. రెండు రిలేషన్ ఉంటుంది. ఈ షుగర్ రావడం వల్ల ఓరల్ హెల్త్ పాడవుతుంది అండ్ ఓరల్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల కూడా మనకి ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే మనకి డయాబెటీస్ అంటే షుగర్ వచ్చినప్పుడు జనరల్గా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సో దానివల్ల మనకి ఓరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే షుగర్ వస్తుందా మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో బాడీ రెస్పాన్స్ అనమాట, అది ప్రొటెక్ట్ చేయడానికి. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనకి ఈ షుగర్ వల్ల మనకి మెయిన్ షుగర్ ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ అనేది బాడీలో ఉన్నా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో డెఫినెట్గా మనకి ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ డెఫినెట్గా దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఈ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అనేది డయాగ్నోజ్ అవుతుందో విల్ ఇట్ కంటిన్యూ లేటర్ ఆర్ వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? సో డెఫినెట్గా. సో మనకి యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఆర్ షుగర్ అంటున్నాం కదా, డెలివరీ తర్వాత పోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80%. బట్ ఒక 20%లో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ మే కంటిన్యూ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో, తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళల్లో ఇప్పుడు తగ్గిపోయినా సరే ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 10 years 15 years టైప్ 2 డయాబెటీస్ అంటాం, అది వచ్చే ఛాన్సెస్ 50% ఆఫ్ కేసెస్లో ఉన్నాయి. So you should be very careful with diabetes in pregnancy. Okay.